యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న డార్లింగ్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మాలవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ కథానాయకులుగా నటిస్తున్నారు. హర్రర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు మరిన్ని చిత్రాలు సైతం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే డార్లింగ్ సరసన నటించాలని ఎంతమంది హీరోయిన్స్ కోరుకుంటారు. కానీ ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయానంటుంది ఈ హీరోయిన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆమె ఎవరో కాదు, హీరోయిన్ నిత్యా మీనన్. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. తనదైన నటనతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కేవలం కథానాయికగానే కాకుండా సింగర్ గాను రాణిస్తుంది. పాత్ర నచ్చితే చాలు, నిడివి ఎంత ఉంటుందనేది పట్టించుకోకుండా నటిస్తూ మెప్పిస్తుంది. తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ అమ్మడు ఇప్పుడు తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే కెరియర్ తొలినాళ్లలో ప్రభాస్ గురించి తాను చేసిన కామెంట్స్ తనను మానసికంగా బాధించాయని చెప్పుకొచ్చింది. ప్రభాస్ గురించి మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తెలుగు సినిమాలు అంతగా చూడలేదు. అప్పుడు నాకు తెలుగు సరిగ్గా రాకపోవడంతో సినిమాలు చూడలేదు. కానీ కెరియర్ మొదట్లో ప్రభాస్ గురించి నన్ను అడిగారు, నాకు తెలియదని చెప్పాను. దీంతో నేనేదో తప్పు చేసినట్లుగా చూశారు, నాపై విమర్శలు చేశారు. అలా చెప్పడంతో చాలా హట్ అయ్యాను. ఆ ఇష్యూతో నిజాయితీగా అన్ని చోట్ల ఉండకూడదని, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలని తెలిసింది. ఇప్పటికీ ఆ ఇష్యూ నన్ను బాధ పెడుతుంది అంటూ గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిత్యా మీనన్.